ఇది రెండు వైపులా ఉంది. ఇప్పుడు అక్కడ తగ్గించాలి, ప్రజలు దోచుకునే. అంటే ఇప్పుడు సార్ జగదీష్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, వారు కూడా ప్రొడ్యూసరే. వారేం చెప్తున్నారంటే చిన్న సినిమాల మీద ఇంపాక్ట్ పడుతుంది, లాంగ్ రన్ ఉండట్లేదు, పైగా సగటు ప్రేక్షకుని సామాన్యులని థియేటర్కు దూరం చేసే ప్రయత్నం అన్నట్టుగానే చెప్తున్నారు. ఏది 1000-1500 రూపాయలు 1000-1500 రూపాయలు టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే చిన్న సినిమాల పరిస్థితి ఏంటి, లాంగ్ రన్ ఉండకుండా పోతున్నాయి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్తున్నారు. ఎందుకు రేట్లు పెంచాలని వారు చెప్తున్నారు. చిన్న సినిమాలకు అంత రేట్ ఉండదు, దానికి తగిన రేటే ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమా టికెట్లు ఎందుకు రేట్ పెంచుతారు? హీరో స్టామినా, హీరో కలెక్షన్, కెపాసిటీ, మార్కెట్ని బట్టి పెంచుతారు. చిన్న సినిమాలకు అలా పెంచలేదు, దానికి ఒక రేట్ ఉంటుంది, ఆ రేటు ఇవ్వాలి. అది బహుశా కేతిరెడ్డి గారికి తెలిసే ఉంటుంది. నేను చెప్పింది ఏంటంటే మురళి గారు, నేను చెప్పింది ఏంటంటే ఒక పెద్ద సినిమా వాళ్ళ బడ్జెట్ లో చూసేస్తున్నారు కాబట్టి చిన్న సినిమాని చూడలేకపోతున్నారు. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద ఇంత డబ్బు అని చెప్పి సినిమాకి ఎంటర్టైన్మెంట్ కి ఎత్తి పెట్టుకున్న డబ్బు పెద్ద సినిమా మీదకి ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి చిన్న సినిమా కిల్ అయిపోతుంది అక్కడ అని. అంటే చిన్న సినిమాలో మళ్ళీ రకాలు ఉన్నాయి. చిన్న సినిమాలో కొన్ని నచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా ఒకసారి రిలీజ్ అయినప్పుడు హ్యాపీ డేస్ అనే చిన్న సినిమా ఆయన డేర్ చేసి శాఖల కమ్ములుగా రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా కానీ హ్యాపీ డేస్ బాగా కలెక్షన్ చేసింది. అంటే అది అందరినీ కనెక్ట్ చేసే కథాగమనం, స్క్రీన్ పే అట్రాక్ట్ గా ఉండింది అనమాట. అప్పుడు దీన్ని ఏ కోణంలో చూడాలి? కొన్ని సినిమాలు ఆడకపోవచ్చు, సినిమా చూసుకోవడానికి, చిన్న సినిమాలు చూస్తానికి డబ్బు లేదు, పెట్టట్లేదు అంటే ఆ సినిమా యొక్క స్టామినా, కంటెంట్, హీరో, బ్యానరు ఇవన్నీ ఉంటాయి. థియేటర్ కి రాకపోయేదానికి ప్రధానమైన కారణం చిన్న సినిమాకి ఏంటంటే ఓటీటీ కూడా ఒక కారణం. చిన్న సినిమా అప్పుడు సంగతులు మనకి ప్రెజెంట్ టెన్స్ కదా మనకు కావాలా, ఇప్పుడు జరిగే పరిస్థితి కావాలా. అప్పుడు జరిగినవి మనకెందుకండి, అప్పుడు జరిగినవి మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రెజెంట్ జరిగేది చెప్పండి. బాలుగారు, మీరు మీ ఆడియో వస్తుందండి, మీరు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడాలి. మీరు కాదండి బాలు, మీకు నా ఆడియో మీకు వస్తుందా? హలో, నా ఆడియో క్లియర్ అండి మీకు? ఓకే అండి. ఓకే, మీరు మధ్యలో మాట్లాడకండి, లేదంటే మీరు మ్యూట్ చేసుకొని